బిగ్ 7లో మనం నెక్స్ట్ చూడబోతున్నది కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. భారతదేశ పరిపాలన వ్యవస్థలో కలెక్టర్ పదవి అత్యంత కీలకమైనది. కలెక్టర్ అంటే పరిపాలన అధికారి మాత్రమే కాదు, ప్రజల సంక్షేమాన్ని నడిపించే సారథిగా, అభివృద్ధికి వారధిగా పనిచేయాల్సి ఉంటుంది. మరి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పనితీరు ఎలా ఉంది? ఏడాదిలో జిల్లాపై ఆయన చూపించిన మార్కేంటో చూద్దాం. ఐఏఎస్ వెంకట మురళీకృష్ణ గతేడాది జులైలో బాపట్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి జిల్లా అభివృద్ధిపైనే శ్రద్ధ పెట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ గా పనితీరు ఎలా ఉంది? కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాపై తన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు కలెక్టర్ వెంకటమురళి. కానీ జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాల విషయంలో కొంత వెనుకబడినట్టు తెలుస్తోంది. జగనన్న కాలనీలు అత్యధికంగా మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యని పరిష్కరించడంలో కలెక్టర్ వెనుకబడ్డారని విమర్శలున్నాయి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అనేక విమర్శలు వస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లే దారిని రీసార్ట్స్ యాజమాన్యం మూసివేసిందని మత్స్యకారులంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ అంశంలో న్యాయం చేస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇక బాపట్ల జిల్లా టూరిజం పరంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నప్పటికీ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం జిల్లా అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే అంటున్నారు. బాపట్లని ఇకో బీచ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ దిశగా అడుగులు పడట్లేదు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో టూరిస్టులు ఎక్కువ సమయం ఇక్కడ గడపలేకపోతున్నారు. సూర్యలంక బీచ్, చీరాల బీచ్ల అభివృద్ధికి కూడా నిధులు తెచ్చేందుకు కృషి చేయడం లేదని చర్చ జరుగుతోంది. బాపట్ల పట్టణంలో కోతుల బెడద కూడా ఎక్కువైంది. ఈ సమస్యని నివారించేందుకు చుట్టుపక్కల అడవులు పెంచాల్సి ఉన్నా ఆ దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇక జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సాయం అందించడంలో ముందున్నారు. జనం మధ్య ఉంటూ సహాయక చర్యలు అందించారు. వెంకటమురళి సేవలను చూసి ప్రభుత్వం సైతం అభినందించింది. రెడ్ క్రాస్ సంస్థ సభ్యత్వ నమోదులోనూ బాపట్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీనికి గాను గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇక చీరాల నేత చీరలకు జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాకు సంబంధించి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఇప్పుడున్న ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కలెక్టర్ కి సవాల్గా మారింది. కలెక్టర్ గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ఐఏఎస్ వెంకటమురళి ఎక్కువగా ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడంపైనే దృష్టి పెట్టారు. అయితే దివ్యాంగులు, ఎస్టీ వర్గాల ప్రజల కోసం ప్రతి నెల 4వ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్ వెంకటమురళి ముందున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే వారి కోసం సోమవారం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆర్జీలిచ్చేందుకు వచ్చిన వారు ఆకలితో వెనుతిరగకూడదని భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం, ప్రతి నెల 4వ శుక్రవారం జరిగే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కు వచ్చే వారికి ఉచిత భోజనం అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫిర్యాదులకు కూడా తక్షణమే స్పందిస్తున్నారు. ఫీల్డ్ విజిట్లలో జనంతోనూ మమేకమవుతున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాని అభివృద్ధిలో ముందుంచేందుకు వీలైనంత వేగంగా ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు కలెక్టర్ వెంకటమురళి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఫైళ్ల ఆమోదంలో జాప్యం లేకుండా చూసుకుంటున్నారు. ఇక బాపట్ల జిల్లా కేంద్రమైన పాలనా పరంగా పూర్తి స్థాయిలో ఇంకా కుదురుకోలేదని చర్చ జరుగుతోంది. కలెక్టర్, ఎస్పీతో పాటు ముఖ్య అధికారులకు సరైన భవనాల నిర్మాణం ఇంకా జరగకపోవడం ఇబ్బందుల పాలు చేస్తున్నట్టున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మించాలని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.